నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మీ విజయలక్ష్మి ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ అనంతపురంలో భారీగా మిరప పంట నష్టం కోట్లల్లో నష్టపోయిన రైతులు తిరుచనూరులో కార్తీక బ్రహ్మోత్సవాలు ఆదిలక్ష్మిగా అమ్మవారి దర్శనం నగరకెల్లో మాజీ ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు భారీ సంఖ్యలో హాజరైన కార్యకర్తలు విజయవాడలో చెడ్డీ గ్యాంగ్ కలకలం అర్ధరాత్రి అపార్ట్మెంట్లోకి చొరబడ్డ దొంగలు ఆల్వాల్లో రోడ్డు ప్రమాదం ఆర్టీసీ బస్ డ్రైవర్ మృతి ఇక డీటెయిల్స్ వెళ్దాం. తుఫాన్ ప్రభావంతో మిర్చి పంట సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారని ఎకరాకు 75,000 ప్రకారము ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయాలని మాజీ మంత్రి కల్వా శ్రీనివాసులు డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం ఆవులదట్ట గ్రామంలో మిరప పంటను ఆయన పరిశీలించారు. జిల్లాలో భారీ వర్షాల వల్ల మిర్చి పంట పూర్తిగా దెబ్బతినడంతో రైతులు కోట్లాది రూపాయలు పంట పెట్టుబడులు నష్టపోయారని రైతు పక్షపాత ప్రభుత్వమని ప్రగల్భాలు పలికిన వైసీపీ నాయకులు రైతులను అడ్డుకోవాలనడానికి ఎందుకు ముందుకు రావడం లేదని మాజీ మంత్రి మండిపడ్డారు. రాసిపోయినారా 400-350 పెంచినారు. మనము కొనే ఐటమ్ పంట పెట్టినా రైతుకైతే నష్టమే జరిగింది కదా. నాకు తెలిసి రైతు పని చేసేవాళ్ళు గతి లేక వేరే పని చేయలేక ఇంక వేరే పని లేక గతి లేక చేసినారు. 600 సార్ ఏం చేయాలి చేయకపోతే అంటే 4 రోజులకి 3 రోజులు చేయాలి. ఈ బాధలతో మేము అల్లాడిపోతుంటే వాళ్ళు వచ్చి మా ఇంటికి 10,000 కట్టుండే డబ్బా తీసుకోండి. 4 లక్షలు అప్పయింది సార్. ఏమీ మోపలేదు సార్ మాకే ఏమో కూడా లేవు. అది ఉన్నిందంటే కాయలే కాయ కాలేదు సార్. ఇది ఇంకోటి ఏమంటే పూత వచ్చినప్పుడు పూతలోకి అది పురుగు వస్తుంది, తామర పురుగు. అది వచ్చి ఒక్క పెడితేనే లోపల ఉండిపోతుంది. అది చక్క రాకుండా దీంట్లో ఉంటుంది. అది లేకుండా ఆస్తి ఇచ్చినట్టే అప్పైపోయింది. ఎంత పెట్టినా పెట్టుబడి 4 లక్షలు అక్కడంతా పెట్టాను సార్. కూలోళ్ళు కూడా రాస్తారు. కాయ బాగుంటుంది మార్కెట్ కూలోళ్ళు కూడా రాసుకోవాలి. అనంతపురం జిల్లా వ్యాప్తంగా మిర్చి భారీగా దెబ్బతినింది. మిరప పంట మొత్తం పూర్తిగా నాశనం కావడం వల్ల రైతులు తీవ్ర ఆవేదన చెందుతూ ఉన్నారు. సామాన్యంగా వేరుశనగ, శనగ, పత్తి ఇట్లాంటి పంటల కంటే మిరప పంటకు పెట్టుబడులు ఎక్కువగా కావాల్సిన అవసరం ఉంది. తిరుచనూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో 3వ రోజు అమ్మవారు ముత్యపు పందిరి వాహనంపై ఆదిలక్ష్మీదేవి అలంకారంతో దర్శనమిచ్చారు. శంకు చక్రాలతో అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు. కోవిడ్-19
కృష్ణ ఆలయ వాహన మండపంలో అమ్మవారి వాహన సేవ ఏకాంతంగా నిర్వహించారు. తెల్లని చల్లని ముత్యపు పందిరిపై ఊరేగిస్తున్న అలమేలు మంగను సేవించిన భక్తులకు తాపత్రయాలు తొలగి కైవల్యం ఫలంగా చేకూరుతుంది. వాహన సేవలో పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, టీటీడీ బోర్డు సభ్యులు, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, టీటీడీ జేఈఓ వీరబ్రహ్మము, ఆలయ అధికారులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లా నక్రేకల్ మండలం కడపర్తి గ్రామ పరిధిలోని తన వ్యవసాయ క్షేత్రంలో మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రత్యేక పూజలు చేశారు. సతీ సమేతంగా గణపతి పూజ, హోమం, కార్తీక మాస సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతము చేపట్టారు. నియోజకవర్గ ప్రజలు ఎల్లవేళలా సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు సుమారు 1500 మంది హాజరయ్యారు. కృష్ణా జిల్లా గుంటుపల్లి గ్రామంలో ఓ అపార్ట్మెంట్ చెడ్డీ గ్యాంగ్ హల్చల్ చేసింది. అర్ధరాత్రి 2 గంటల సమయంలో కర్రలు చేత పట్టుకొని అపార్ట్మెంట్లోకి 5 అగాంతకులు ప్రవేశించారు. అర్ధరాత్రి అలికిడి అవ్వడంతో ఓ ఫ్లాట్ యజమాని కారిడార్లో లైట్లు వేయడంతో ఆగంతకులు పరారయ్యారు. ఈ దృశ్యాలన్నీ సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. పోలీసులు నిందితుల కోసము గాలిస్తున్నారు. రెండు 16 సార్ నమస్కారం. మాకు అది వచ్చాడు.
అవి బాబు చూడండి సార్ మొత్తం నీళ్ళు పంపిస్తాను చూడండి బూతుల్లో ఉన్నారండి బాబు నైజీరియాలో. అల్వాల్లో రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ బస్ డ్రైవరు మృతి చెందాడు. హకీంపేట కరీంనగర్ రాజు రహదారిపై ఆర్టీసీ డ్రైవరు మాధవ్ రెడ్డి డ్యూటీ కోసము బస్సు దిగి డిపో వైపు వెళ్తుండగా అటుగా వెళ్తున్న పాల వ్యాను అతన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మాధవ్ రెడ్డి అనే అతడు అక్కడికక్కడికే మృతి చెందారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తము గాంధీ ఆసుపత్రికి తరలించారు. హకీంపేట బస్ డిపో వద్ద తోటి డ్రైవర్లు కండక్టర్లు రోడ్డెక్కి నిరసన తెలిపారు. కనీసము సీసీ కెమెరాలు బ్యారిగేట్లు స్ట్రీట్ లైట్లు లేని ఈ రహదారిపై తక్షణమే ప్రభుత్వము స్ట్రీట్ లైట్లు సీసీ కెమెరాలు బ్యారిగేట్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఇంత పెద్ద ఊరు సింగేపల్లి అక్కింపేట పెద్ద ఊరు 1000 మంది స్టాఫ్ పనిచేస్తున్న అక్కింపేట డిపో ఉద్యోగస్తులు రోజు నిత్యము ఇలా రోడ్డు దిగి క్రాస్ చేసుకుంటూ డ్యూటీలకు వెళ్తుంటారు. అటువంటి ఇంత పెద్ద ఊరు ఇంత పెద్ద డిపో ఉన్నప్పుడు కూడా కనీసం గవర్నమెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ బారికేడలు కానీ కనీసం స్పీకర్లు కానీ ఏర్పాటు చేయలేదు. దీనికి ఖచ్చితంగా ప్రభుత్వం కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ వెంటనే బారికేడ్లు కానీ స్పీకర్ కానీ అనుకూలంగా ఉంటే స్పీకర్లు కానీ నిర్మించాలని చెప్పేసి నేను మరి గవర్నమెంట్ వారిని విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంత పెద్ద ఊరు ఇంత పెద్ద డిపో ఉన్నప్పుడు ఎంతో మంది ఇక్కడ చాలా మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఇదే విధంగా రోడ్డు క్రాస్ చేస్తున్నప్పుడు అక్కడికి వెళ్ళి అతి వేగంగా ఈ వ్యాన్ డ్రైవర్ రాంగ్ రూట్ లో వచ్చి దూరంగా గుద్దుకొని పోవడం జరిగింది. కాబట్టి మరి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా రెడ్ లైట్ సిగ్నల్ లేదు, సీసీ కెమెరాలు లేవు. మరి ఇటువంటి గురవుతున్న ప్రమాదాలు గురవుతున్న ఇంత పెద్ద రహదారి పైన మరి కనీసం స్పీకర్లు కానీ సీసీ కెమెరాలు కానీ రెడ్ లైట్ కానీ రోడ్ వైడింగ్ కానీ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాము. మరి ఈ రోజు మాధవరెడ్డి అనే డ్రైవరు ఇదే రోజు కాదు, ఇంకా ముందుగా ఎన్నో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం ఒకటే నిర్ణయం తీసుకోవాలి. ఎక్కడైతే పెద్ద పెద్ద ఊర్లు పెద్ద పెద్ద మరి ఎటువంటి ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఉంటాయో ఖచ్చితంగా ట్రాఫిక్ నిబంధన. ఇక విశాఖలో విషాదం నెలకొంది. ద్వారకా బస్ స్టేషన్ సమీపంలోని ఓ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ క్రింద రోడ్డు ప్రమాదం సంభవించింది. విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వెళ్తున్న ఆర్టీసీ బస్ బైకును ఢీకొట్టింది. దీంతో బైక్ పై ప్రయాణం చేస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు అయ్యప్ప స్వామి మాలలో ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని కేజీహెచ్కి తరలించారు. ఆర్టీసీ బస్ డ్రైవర్ని అదుపులోకి తీసుకుని బస్సుని స్టేషన్కి తరలించారు. మృతుని వివరాలు తెలియాల్సింది ఉంది. ఇక జనగామ జిల్లాలో కాకతీయ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు జరుగుతున్నాయి. వరంగల్ పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో ఈ నెల 7, 8 తేదీల్లో ఈ క్రీడా పోటీలు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ను ఫెస్ట్ జోన్ డీసీపీ ఆవిష్కరించారు. ఈ పోటీల్లో ఒక్కొక్క నెలలో 5 మహిళలు టీంలు పాల్గొనున్నట్లు వెస్ట్ జోన్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. గ్రామాల్లో ఉన్న క్రీడాకారులను వెలికి తీసేందుకు యువతను క్రీడల వైపు మళ్లించి సమాజ శ్రేయస్సుకు ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జనగామ ప్రజలకు విజ్ఞప్తి, మన సిపి శ్రీ తరుణ్ జోషి ఐపీఎస్ గారి సూచనల మేరకు మేము మా వెస్ట్ జోన్ పోలీసు, మా 3 ఏసీపీలు, 6 ఇన్స్పెక్టర్స్, తర్వాత ఆల్ ఎస్హెచ్ఓస్ మేమందరం కలిసి ఇక్కడ ప్రజల సహకారంతో కమ్యూనిటీ భాగస్వామ్యంతో మనము స్టేట్ లెవెల్ కబడ్డీ ఛాంపియన్షిప్ 2021 ఏ టోర్నమెంట్ పై వరంగల్ పోలీస్ ఆధ్వర్యంలో ఒక పెద్ద టోర్నమెంట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో మనకు 10 జెంట్స్ టీమ్స్, తర్వాత 5 ఫీమేల్ టీమ్స్, ఉమెన్ టీమ్స్ పాల్గొనడం జరుగుతుంది. టోర్నమెంట్ 7వ తారీఖు, 8వ తారీఖు
9వ తారీఖు 3 రోజుల్లో చాలా ఘనంగా నిర్వహించబడుతుంది. మనం ఉంటున్నాము కాబట్టి ప్రజలు దీన్ని బాగా ఆహ్లాదకరమైన వాతావరణంలో, మీకు కూడా తెలుసు సాయంత్రం పూట మనకి బతుకమ్మ కుంటలో వాతావరణం చాలా బాగుంటుంది. మంచి ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా వరంగల్ ఎన్ఐటి కళాశాలలో ఎయిడ్స్ అవగాహన ర్యాలీ సదస్సు నిర్వహించారు. జిల్లా ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ వైద్య ఆరోగ్య శాఖ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జిల్లా ఎన్ నర్సింగ్రావు, అడిషనల్ కలెక్టర్ డిఎంహెచ్ఓ మహేష్ నాథ్ ముఖ్య అతిథులుగా పాల్గొని జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. హెచ్ఐవి బారిన పడకుండా చేస్తానని, అలాగే హెచ్ఐవి ఉన్నవారి పట్ల అందరిపైన సామాజిక బాధ్యత అనేటువంటిది ఉంది. సమాజంలో మనం ఇప్పుడు ఓటు తీసుకున్నట్టుగా సమాజంలో హెచ్ఐవి ఎయిడ్స్ బారిన పడిన వారికి మనవంతు సహాయం అనేటువంటి చేయడము, అది మన సామాజిక బాధ్యతగా గుర్తించి సమాజంలో వారందరికీ మన తరఫున చేయూతనివ్వాలని ఈ సభాముఖంగా ఇక్కడికి ఇచ్చేసుకోవాలని కాకుండా యావత్ వరంగల్ ప్రజానికాన్ని ఈ సభాముఖంగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో భాగం పంచుకున్నటువంటి ప్రతి ఒక్కరిని పేరు పేరును అభినందిస్తూ ఈ అవేర్నెస్ కార్యక్రమాన్ని ప్రజల్లో తీసుకెళ్లాలని ప్రతి ఒక్కరిని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అడిషనల్ డిఎంహెచ్ఓ గారికి మరియు ఎంజిఎం సూపరింటెండెంట్ గారికి, కేఎంసీ ప్రిన్సిపల్ గారికి, ఐఎంఏ ప్రతినిధులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. కోర్టుకు వెళ్ళాలి కాబట్టి పర్మిషన్ ఇస్తే థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే అసమానతలను అంతం చేద్దాం, ఎయిడ్స్ రూపుమాపదం అనే నినాదంతో ఈరోజు మనము వరల్డ్ ఎయిడ్స్ డే జరుపుకుంటూ కూడా మంత్రుల హన్మకొండ బాసరా పెన్షన్ ద్వారా 2010 ఈ యువత కాలేజీలలో చదువుకుంటున్న ప్రతి విద్యార్థి కూడా అవగాహన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని కోరుకుంటూ మరి ప్రతి ఒక్కరికి పేరు పేరున 20,000 ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సపోర్ట్ తోని మాకు అందరూ కూడా స్వచ్ఛంద సంస్థలు అందరూ కూడా ముందుకు వచ్చి హెచ్ఐవి నియంత్రణలో భాగస్వామ్యం కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. వైరస్ అలాంటి వాళ్ళకి చట్టం ఉంది ఇక్కడ. అండ్ ఎవరైతే దీన్ని అంటే దాన్ని స్టిగ్మటైజ్ చేయడానికి ట్రై చేస్తారో, అంటే పర్సన్ బీయింగ్ ఇన్ఫెక్టెడ్ దాని గురించి స్టిగ్మటైజ్ చేయడానికి ట్రై చేస్తారో, సో వాళ్ళ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ గురించి స్టాట్యూటరీ బ్యాకప్ కూడా ఉంది. ఇక జనగామ జిల్లా రఘునాథపల్లిలో కేటీఆర్ యువసేన గౌరవ అధ్యక్షులు కొర్ర రాజనాయక్ ఏర్పాటు చేసిన ఫోటో స్టూడియోను స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ బొల్లం అజయ్, మండల అధ్యక్షులు వరాల రమేష్, కాశీరాం, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చూడండి సార్, సైడ్ చూడండి. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలము ఏఎస్పీగా యాక్షన్స్ యాదవ్ బాధ్యతలు స్వీకరించారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి బాధ్యతలు చేపట్టారు. ఆలయ అర్చకులు ఆయనకు ఆశీర్వాదం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. అనంతపురంలో భారీగా మిరప పంట నష్టం, కోట్లల్లో నష్టపోయిన రైతులు. తిరుచెన్నూరులో కార్తీక బ్రహ్మోత్సవాలు, ఆదిలక్ష్మిగా అమ్మవారి దర్శనం. నగరేకల్లో మాజీ ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు, భారీ సంఖ్యలో హాజరైన కార్యకర్తలు. విజయవాడలో చెడ్డీ గ్యాంగ్ కలకలం, అర్ధరాత్రి అపార్ట్మెంట్లోకి చొరబడ్డ దొంగలు. ఆల్వాల్లో రోడ్డు ప్రమాదం, ఆర్టీసీ బస్ డ్రైవర్ మృతి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.